హాయ్ ఫ్రెండ్స్, అని కిచెన్కి స్వాగతం. టుడే రెసిపీ వచ్చి చింతపండు పచ్చడి అండి. వేడి వేడి రైస్లోకి సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను రోకల్లోనే ఈ పచ్చడి చేసుకుంటున్నాను. ఇక్కడ వేడి వాటర్ తీసుకొని దీన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో అన్ని నారలు ఇంకా ఇత్తులు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత దీంట్లో జీలకర్ర వెల్లుల్లి వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. బాగా మెదగాలి అన్నమాట ఈ రోట్లోనే. ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని అది కూడా బాగా కాస్త మెదిగినాక ఇక్కడ నేను నీళ్ళు వంపేసుకున్న ఈ చింతపండుని బాగా మెదుపుకోవాలి. చాలా ఫాస్ట్గా అవుతుందేమో, రోట్లో వేస్తే దంగుతుందో లేదో అనుకుంటాము, కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ నేను ఉప్పు కారము ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా రోట్లోనే నూరుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది అమ్మమ్మల నాటి పచ్చడి, ఇప్పుడప్పుడే కాదు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది కూడా కొంచెం కచ్చాపచ్చాగా పంటికి తలిగేటట్టుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇక్కడండి ఇది మెదిగిపోయింది కదా, మనం పోసి రెడీ చేసుకుందాము. ఇది తీసుకొని పక్కన పెట్టుకొని పోసి రెడీ చేసుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను అన్ని పోసు దినుసులు తీసుకొని 4 స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నె వేడి చేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లిలు కూడా వేగిపోయినాయి బాగా. ఇక్కడ పోసు కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. తప్పకుండా మా